నమస్తే వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. గజ్వేల్ పట్టణంలోని బెంగి ఎల్లయ్య గార్డెన్స్ లో రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన మరియు గనుల శాఖ మంత్రి వర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా గజ్వేల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో మండల ఇందిరమ్మ గృహాల 2వ విడత 2938 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి మంజూరు ప్రొసీడింగ్స్ అందించారు. ఆనాడు ఇందిరమ్మ పేద ప్రజల కోసం ఇందిరమ్మ ఇండ్లను అందించే పేద ప్రజల గుండెల్లో నిలిచారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్లు గరీమా అగ్రవాల్, అబ్దుల్ హమీద్, గజ్వేల్ ఆర్డీఓ చంద్రకళ, హోసింగ్ పీడి దామోదర్ రావు, అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు. మనకు పట్టాలు ఇవ్వడం జరిగిందో, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగిందో, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వము 10 సంవత్సరాల క్రితము మనందరికీ ఎట్లయితే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినారో, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనకు సుమారు 3000 ఇల్లు ఈ గజ్వేల్ కాన్స్టిట్యూన్సీలో శాంక్షన్ కావడం జరిగింది. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, సార్ 3-4 రోజుల్లోనే మనము వారి మొగ్గేసి కన్స్ట్రక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేద్దాం సార్ అని చెప్పి వారు భరోసా ఇవ్వడం జరిగింది. ఇది మంచి విషయమా కాదా? చెప్పడం గట్టిగా చెప్పడం. ఎందుకంటే ఇంత చక్కటి కార్యక్రమం చాలా మంది ఎదురు చూస్తున్నారు. మన సొంత ఇల్లు ఉండాలి, మన సొంత ఇంట్లో ఉన్నప్పుడే అందరికీ కూడా ధైర్యం ఉంటుంది అని చెప్పి మనందరికీ గీత ప్రజలందరికీ కూడా ఆ భరోసా ఉంటుంది. అందు గురించి ఈ కార్యక్రమం ద్వారా మనకు ఈ ఇందిరమ్మ ఇల్లు అందరూ కూడా గమనించాలి. కొందరికి వచ్చింది, కొందరికి రాలేదేమో, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాట ఇవ్వడం జరిగింది. ఎవరైతే 12,000 మంది ఈ అప్లికేషన్ పెట్టుకున్నారో అందరికీ కూడా ఈ వచ్చే 3-4 సంవత్సరాలలో అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు వస్తాయని చెప్పి మీ అందరికీ మరొకసారి భరోసా. నేను ఈ డిస్ట్రిక్ట్ మంత్రి ఇన్ఛార్జ్గా నేను ఇంతకుముందు కలెక్టర్ గారు వచ్చి కలిసినప్పుడు నేను వారికి ఇదే చెప్పాను. మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆలోచన ఉందో, విద్య, వైద్యము, ఇల్లు, మంచినీటి సౌకర్యము, ఇరిగేషన్ ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వము చొరవ తీసుకునే అవసరం ఉంది. ప్రపోజల్స్ ఇవ్వండి, మనము మన రాష్ట్ర ప్రభుత్వంలో మనం ప్రపోజల్స్ పెట్టి ఇవన్నీ కూడా శాంక్షన్ చేసుకోవడం జరుగుతుంది. ఎంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా పేద ప్రజలకు ఆదుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. అందు గురించి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఈ డిస్ట్రిక్ట్ లో నేను మొన్న ఒకసారి వచ్చి ఇక్కడ కేవలం మా కాంగ్రెస్ కార్యకర్తలందరితో నేను కలవడం జరిగింది. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇంకా ఎక్కువ అవగాహన ఈ డిస్ట్రిక్ట్ కి నాకు కలెక్టర్ గారు చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత స్పెసిఫిక్ ప్రపోజల్స్ ఏదైతే ఉన్నాయో మన ఈ డిస్ట్రిక్ట్ ని అభివృద్ధి చేయడానికి, ఈ డిస్ట్రిక్ట్ ని ఇందిరాగాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రి ఉన్నప్పుడు బీద ప్రజలకు అందరికీ కూడా ఆ రోజులలో మనకు పట్టాలు ఇవ్వడము, ఇందిరమ్మ ఇల్లు కట్టించడం జరిగింది. అది 1990లో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు గరీబీ ఆటో అంటే పేద ప్రజలకు న్యాయం చేయాలి, ఆదుకోవాలి ప్రభుత్వం అని చెప్పి ఆ రోజులలో ఇందిరాగాంధీ గారు ఈ గరీబీ ఆటో ద్వారా పేద ప్రజలకు ఇల్లు స్థలాలు ఇప్పించడము, పేద ప్రజలకు ఇల్లులు కట్టించడం జరిగింది. తర్వాత 12 సంవత్సరాల క్రితము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కూడా మరొకసారి పేద ప్రజలకు అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు కావాలని చెప్పి ఆ రోజులలో చాలా మంది ఆ స్కీమ్ ద్వారా ఇల్లు కూడా కట్టుకోవడం జరిగింది. తర్వాత అందరూ కూడా ఎదురు చూస్తున్నారు, అదే మనకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటే బాగుంటుంది, మనం అదులను ఇంకొక గదిపోవచ్చు అని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కానీ చాలా మందికి రాలేదు. నేను ఇప్పుడే రికార్డ్ చేపిస్తున్నాను. గజ్వేల్లో కేవలం సుమారు 2500 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడం జరిగింది. కానీ ఈసారి ప్రజాపాలనలో చాలా మంది పోయి మాకు ఇల్లు కావాలి అని చెప్పి అప్లికేషన్ పెట్టుకున్నారు. ఈ ప్రజాపాలనలో
సుమారు 12,000 అప్లికేషన్స్ ఈ మన సిద్దిపేట డిస్ట్రిక్ట్లో. ప్రత్యేకంగా మన గజ్వేల్లో 3,000 ఇల్లు కూడా శాంక్షన్ కావడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి గారు మొన్న ఎలక్షన్లలో అందరికీ మాట ఇచ్చినారు, మనము పేద ప్రజలను ఆదుకునే అవసరం ఉన్నది, ప్రజల కోసం ఈ ప్రభుత్వం వచ్చింది, ప్రజాపాలన మంచిగా నడిపించాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒక కంకణం కట్టుకొని ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. మీరందరూ కూడా చూస్తున్నారు, ఎలక్షన్ అయిన తర్వాత అందరికీ ఏదైతే మాట ఇచ్చినారో ఆ మాట ప్రకారంగానే మనకు 200 యూనిట్లు ఫ్రీ ఏదైతే చెప్పినారో దాని ప్రకారంగానే మన ఈ డిస్ట్రిక్ట్ లో సుమారు 1,86,466 మందికి 200 యూనిట్లు ఫ్రీ జీరో కరెంట్ బిల్లింగ్ జరుగుతుంది. దాంతో పాటు 500 రూపాయల గ్యాస్ గృహజ్యోతి కార్యక్రమం కింద సుమారు 1,79,000 మంది బెనిఫిషరీస్ వారు సుమారు 22 కోట్లతోని అందరికి 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా లభించడం జరుగుతుంది. కానీ రేవంత్ రెడ్డి గారు అన్నారు, మన కోవిడ్ సమయంలో చాలా మంది ఇబ్బంది పడ్డారు, హాస్పిటల్ పోవాలనుకుంటే మనకు వైద్యం కోసం స్కీమ్ లేదు, మనం ఎక్కడైనా రాజు ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఎవరైతే